హాయ్ అండి, నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా. దానికోసం హాఫ్ కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నా. అవి 4 పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేయాలండి. ఉప్పు నీళ్ళల్లో వేయాలి, ఎందుకంటే అవి బ్లాక్ అవుతాయి కదా బయట పెడితే. అందుకని ఉప్పు నీళ్ళల్లో కడుగుతారు ఎవరైనా. అలా వేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఈలోపు 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు మసాలా తయారు చేసుకుంటున్నా. పల్లీలను, నువ్వులు, జీడిపప్పు, కారం అండి. కొంచెం ఉప్పు వేసుకున్నా. మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో నానబెట్టిన చింతపండు రసం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అది తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు వేసానండి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసి అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం చిల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి అల్లం చిల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అందులో వేసేయటమే. ఇంకా తక్కువ మసాలా పెట్టి చేస్తారు కదా, నేను ఇలానే వేస్తాను. ఎందుకంటే అలా పెడితే కొంచెం నాకు అడుగంటుతుంది. అందుకని నేను ఇట్లా వేసేస్తాను. ఇట్లా వేసి కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టేస్తుంది. కొంచెం తొందరగా బాయిల్ అవ్వాలని కొంచెం ఉప్పు వేసుకున్నా. కొంచెం అయ్యింది, ఇంకా ఒక 1 మినిట్ అవ్వాలి. ఈలోపు ఒక టమాటా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. టమాటా ముక్కలు కూడా వేసేసాను. అవి కొంచెం మూత పెట్టి పక్కన పెడితే అవి కూడా కొంచెం మగ్గిపోతాయి బాగా. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అందులో వేసేయడమే. ఇంకా చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇంకా మసాలా కూడా వేసుకున్నా. మసాలా అంతా కలిపి తర్వాత కొన్ని మనకి ఎంత గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని 2 మినిట్స్ అట్లా ఉడకనిద్దాం. చూడండి, ఉడికిపోయింది. ఆయిల్ కొంచెం ఇప్పుడే చిన్నగా పైకి వస్తుంది. ఈలోపు గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నానండి. చూడండి, లాస్ట్కి ఇలా వచ్చేసింది.